శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత అధః తృతీయోధ్యాయః కర్మయోగః. మూడవ అధ్యాయము 41వ శ్లోకం ఈరోజు అనుకుందాము. 40వ శ్లోకం. ఓకే. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాణి మనః బుద్ధిః అస్య అధిష్టానం ఉచ్యతే ఏతై విమోహయతి ఏషః జ్ఞానం ఆవృత్య దేహినం. అదొకసారి శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహత్యేష జ్ఞానమావృత్య దేహినం. నీలో కామము చేత కప్పబడినటువంటి జ్ఞానాన్ని ఎలా నువ్వు వెలికి తీయాలి, ఈ విషయాన్ని మనం కొంచెం చూద్దాం. ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు ముందటి శ్లోకంలో కామము అంటే కోరిక చేత నీలో ఉన్నటువంటి పరమాత్మ జ్ఞానము కప్పబడి ఉన్నది. అంటే అది జ్ఞానమేమో ఉన్నది, పరమాత్మననే భావనేమో ఉంది, కానీ అది బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే దాన్ని మించి నీలో కోరిక ఉన్నది కాబట్టి. అందుకని దాన్ని మనం ఎలా అధిగమించాలి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంద్రియములు, మనసు, బుద్ధి దీనికి వాసస్థానం అని చెప్పవు. ఇప్పుడు మనము కోరిక అనేది ఎక్కడ పుడుతోంది? కోరికను జయించాలి, కోరికను జయించాలి అని మహానుభావులు మహాత్ములు అందరు చెప్తారు. అసలు కోరికను జయించడము సాధ్యమేనా? కోరికను జయిస్తే నువ్వు పరమాత్మని నీకు తెలిసిపోతుంది, జ్ఞానం అర్థమయ్యింది. కానీ ఆ కోరికను నువ్వు జయించడం సాధ్యమా? ఇది ఆలోచిస్తే అసలు మొదలు కోరిక అనేది ఎక్కడ పుడుతోంది ముందు అది కూడా తెలియాలి కదా. పుట్టుక ఉంటేనే కదా దాన్ని మనం ఆలోచించడానికి. ఇంద్రియాలు, మనసు, బుద్ధి దీనికి స్థానము. మరి ఇంద్రియాలు, మనసు, బుద్ధి అయితే వీటి ద్వారా జ్ఞానమును కప్పివేసే జీవాత్మను. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ద్వారా మొదలైన కోరిక నీ జ్ఞానాన్ని కప్పేస్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరికి మనము చెప్పాలి? ఆలోచన ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇంద్రియాల నుంచా, మనసు నుంచా, బుద్ధి నుంచా? ఇంద్రియాలేమో బయటకు ఉన్నాయి, అవేమో బయటికి చూస్తున్నాయి, బహిర్ముఖం. మరి ఆ బహిర్ముఖమైనటువంటి ఇంద్రియాలు గ్రహిస్తున్నాయి విషయాలను గ్రహిస్తున్నాయి. అవి గ్రహించి నీ మనస్సు ద్వారా చేరవేస్తున్నాయి. బుద్ధిలో వెంటనే ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓ అది బాగుంది, ఇది బాగుంది, నాకు కావాలి, నేను చెయ్యాలి. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎవరి తప్పు అనాలి? ఇంద్రియాల తప్పు అనాలా? బహిర్ముఖమైనందుకు ఆలోచించి దాన్ని తీసుకొచ్చి ఆచరణలోకి తెద్దామనే మనసును అనాలా? నాకు కావాలి అని నిశ్చయించుకునే బుద్ధిని అనాలా? కోరిక ఎక్కడ మొదలైంది ఆలోచిద్దాం. మరి ఈ కామము, వీటి ద్వారా మొదలైన కామము జ్ఞానమును కప్పివేసి నీలో ఉన్నటువంటి పరమాత్మని కాస్త నువ్వు ఉండవయ్యా, నాకేదో బయట ప్రపంచంలో చాలా ఆనందాలు కనపడుతున్నాయి, నేను ఎదుక్కుంటున్నాను, వాటి కోసం వెళ్తాను, నువ్వు ఉన్నావు ఇక్కడే, పర్వాలా, నువ్వు లోపలే ఉండు నాకు అని చెప్పి మనం దాన్ని కప్పేసి ఈ జీవాత్మ అంటున్నామే. అంటే ఈ రెండు ఆత్మలు ఉన్నాయా అని మళ్ళీ అనుమానం రావద్దు. పరిగెత్తి 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 చేసేదంతా మోహంలోకి చేసేదంతా జీవాత్మే. కూటస్థంగా సాక్షిభూతిగా ఉన్నది పరమాత్మ. ఈ రెండు కలిపి ఒకటే ఆత్మ నీలోనే ఉన్నాయి. అంటే నువ్వు పరుగులు పెడుతున్నావు కాబట్టి ఎవరు పరిగెత్తుతున్నారు ఇక్కడ? యాండి నేనేం పరిగెత్తుతున్నాను, నేను కూర్చున్న చోటే కూర్చున్నాను కదా అంటున్నావు. కానీ ఇక్కడ పరిగెత్తింది ఏంటి? నీ మనసు అంటున్నావు. ముందు ఇంద్రియాలు వెళ్ళినాయి అంటున్నావు, తర్వాత మనసు అంటున్నావు, తర్వాత బుద్ధి అంటున్నావు. వీటికి కారణం ఎవరు? మరి ఆ చైతన్యం లేకపోతే ఇవి కూడా పనిచేయవు కదా. ఆ చైతన్యంతో కలిసే ఇవి పరుగులు పెడుతున్నాయి కదా. మరి ఈ చైతన్యం ఎందుకు వీటిని ఆపటం లేదు? నేను అనేదానికి కావాలి అని ఆలోచించుకుంటున్నావు కదా. ఇవన్నీ ప్రశ్నల రూపంగా కనపడతాయి. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు కోరిక. ఈ కోరికకి ఆలంబనం ఇంద్రియాలు. దీన్ని అమలు జరుపుతున్నది
ఈ మనసు బుద్ధులు అనేవి ఇవన్నీ నీలోనే నాలోనే ఉన్నవి అని ఎవరికి అర్థమవుతుందయ్యా అంటే, ఇదిగో ఈ కప్పివేసిన జీవాత్మను కప్పేసి మోహితునిగా, మోహంలో అంటే నాకు కావాలి అనేటువంటి మోహం ఎప్పుడైతే మొదలైందో ఇంకా నువ్వు దానికోసమే వెతుకులాడుతున్నావు, దానికోసమే వేగరపడుతున్నావు. కానీ ఈ పరమాత్మ గురించి నువ్వు మరుగున పెట్టేస్తున్నావు. ఇది తెలుసుకోమంటున్నాడు. ఇంద్రియములు, మనసు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. ఇప్పుడు అలాంటి కామము మనో ఇంద్రియ బుద్ధుల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. అంటే ఇక్కడ నేను, శరీరముతో పాటు ఉన్న నేను, ఇప్పుడు కావాలి అని ఒక కోరిక మొదలైందంటే దేనికి కావాలంటుంది? శరీరానికి కావాలని కోరుకుంటుందా? మనసుకు కావాలని కోరుకుంటుందా? సుఖాలన్నీ శరీరం ద్వారానే కదా అనుభవించేది. ఈ కావాలనే కోరిక ఈ జీవాత్మ బుద్ధి, ఈ శరీరం నేను అనుకున్నవాడికే, పరమాత్మను నేను అనుకున్నవాడికి, బ్రహ్మభావం ఉన్నవాడికి లేదు. కానీ ఈ ఆత్మ ఎప్పుడైతే దేహాత్మ భావం ఉన్నదో వాడికే ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్తుంది. ఈ దేహాత్మ భావమే నేను అజీవాత్మగా పరుగులు పెట్టిస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన కొద్దీ నీకు ఈ బ్రహ్మస్వరూపం అర్థమైతే దాన్ని బట్టి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని కప్పివేసేది ఏందయ్యా అంటే నిన్ను మోహితునిగా చేసేటువంటి కోరిక. కాస్త ఈ కొంచెము ప్రాక్టీస్ మనం అలవాటు చేసుకుంటే జీవాత్మకి పరమాత్మకి భేదం ఏమన్నా ఉన్నదా, ఒకటేనా అంటే నీతో కూడి పనిచేస్తున్నప్పుడు జీవాత్మ, సాక్షిభూతిగా ఉన్నది పరమాత్మ. అంటే ఇట్లా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భగవానుడు మనకి ఏం చెప్పదలుచుకున్నాడో మనకి కొంచెం అర్థమవుతుంది. మూలం ఏంటయ్యా అంటే మనలో ఉన్న కోరిక. నిన్ను దారి తప్పిస్తున్నది ఏమిటయ్యా అంటే ఇగో ఈ రంగుల ప్రపంచంలో కనిపించేటి వాటి వైపు నువ్వు పరుగులు పెట్టడమే. దాన్ని నువ్వు ఎలా దాన్ని ఏమంటారు, దేని ద్వారా ఆ ఇంద్రియాలని నువ్వు నియమించగలవు అంటే సమన్వయపరచగలవు. నెక్స్ట్ శ్లోకంలో. ఓకే, సాయిరామ్.